హాయ్ అండి. నమస్తే. నేను మీ సుకన్య. ఇవాల్టి కమ్మని రెసిపీ వచ్చేసి చూడగానే తినాలనిపించే తెలంగాణ స్టైల్‌లో చేసే కమ్మని పచ్చి పులుసు. ఇలా పచ్చి పులుసుతో వేడి వేడి అన్నం తింటుంటే గిన్నె మొత్తం అంతా కూడా ఒక్కరే తినేసేస్తారు. అంత బావుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అన్నం కాస్త ఎక్కువగానే వండుకోండి. తృప్తిగా భోజనం చేసేస్తారన్నమాట. మీరందరూ ఈ కార్తీక వనభోజనాలకు వెళ్తుంటారు కదా! సో, అప్పుడు మనకు తినడానికి ఏమీ ఉండదు. కర్రీస్ వండుకోవడం లేట్ అవుతుంది కదండీ! సో, ఒకసారి ఈ చింతకాయ పచ్చి పులుసుని చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇంకా వేరే కూరలతో పని లేకుండా ఫుల్‌గా తినేసేయొచ్చు. మేమైతే మా కార్తీక వనభోజనాలలో తప్పక చేసుకునే రెసిపీ ఇదండి. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? నేను ఇక్కడ 100 గ్రాముల వరకు చింతకాయల్ని తీసుకున్నాను. ఈ చింతకాయల్ని శుభ్రంగా కడిగి తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇందులోకి సరిపడా నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోండి. ఈ చింతకాయ మరియు టమాటా ముక్కలన్నీ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 4-5 పచ్చిమిర్చీలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, 4-5 పొట్టు తీయని వెల్లుల్లి రెమ్మలు వేసి మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు చింతకాయలు ఇంకా టమాటా ముక్కలన్నీ ఉడికిపోయాయో లేదో చూద్దాం. ఈ చింతకాయలు అనేవి ఇంకాస్త ఉడకాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వలన అన్నీ ఈవెన్‌గా ఉడుకుతాయి. ఇలా మరో 3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఇవి చాలా తొందరగానే ఉడుకుతాయండి. చూడండి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం అంతా చల్లారిపోయిందండి. ఈ చింతకాయలని బాగా మెదుపుకొని ఇలా చిక్కగా రసం తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపడ వాటర్‌ని వేసుకుంటూ కావలసినంత రసంని తీసుకోవాలి. తరువాత ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే ముందుగా మనం నూరి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి కలపాలి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంట్లో మామూలుగా తాలింపు వేసుకుంటారు కదా! సో, అలా వేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత సర్వింగ్ చేసేసుకోవడమే. ఈ చింతకాయ పచ్చి పులుసుని వేడి వేడి అన్నంలోకి అప్పడాలు సైడ్ డిష్‌గా పెట్టుకొని తింటే అదిరిపోయే టేస్ట్‌తో చాలా బావుంటుంది. సో, చూసారుగా, మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రుచి చూసి మీకెలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.